హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ 4th యూనిట్ టీచర్ యాజ్ ఎ లీడర్లో డెవలపింగ్ లీడర్షిప్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. డెవలపింగ్ లీడర్షిప్. Leadership development is a set of activities that prepare current and future leaders to perform effectively in their roles. లీడర్షిప్ని డెవలప్ చేయడం అంటే ఏంటి? మనం కరెంట్ అండ్ ఫ్యూచర్ లీడర్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. వీఆర్ ప్రిపేరింగ్ లీడర్స్ హూ కెన్ లీడ్ అవర్ సొసైటీ. ఓకే, హూ కెన్ లీడ్ అవర్ సొసైటీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. సొసైటీని డెవలప్ చేయగలిగే లీడర్స్ని మనం తయారు చేస్తున్నాం. ఎలా తయారు చేస్తున్నాం? వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇచ్చి లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఎలా లీడ్ చేయాలి సొసైటీని, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఎలా లీడ్ చేయాలి అని కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి మనం ప్రిపేర్ చేస్తున్నాం లీడర్స్ని. దాన్నే లీడర్షిప్ డెవలప్మెంట్ అంటాం. లీడర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ 14 to 19 year old ఏజ్ గ్రూప్ రిక్వైర్స్ గైడెన్స్ అండ్ డైరెక్షన్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ అదర్ కేరింగ్ అడల్ట్స్. లీడర్స్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి మనం తయారు చేయగలము అంటే 14 to 19 years ఓల్డ్ ఉన్న పిల్లల్ని తీసుకుని మనం వాళ్ళల్లో లీడర్షిప్ స్కిల్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే అడల్ట్స్ నుంచి గైడెన్స్ అండ్ డైరెక్షన్. అంటే వాళ్ళు గైడ్ చేయాలి పిల్లల్ని. లీడర్గా డెవలప్ అవ్వాలి అంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, వాళ్ళలో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలి అనేది గైడ్ చేయాలి. ఎవరు గైడ్ చేస్తారు? పేరెంట్స్ అండ్ అదర్ అడల్ట్స్ ఇన్ ద సొసైటీ. ఓకే, యూత్ ఐడెంటిఫై అన్ ఇష్యూ అండ్ ఎక్స్ప్లోర్ రిసోర్సెస్ టు కమ్ అప్ విత్ రెమెడీస్ ఆర్ కరెక్టివ్ యాక్షన్. లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి పిల్లలకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని ప్రొవైడ్ చేయాలి. అంటే లెర్న్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటికి సొల్యూషన్స్ కనుక్కునేలాగా చేయాలి. ఓకేనా? అప్పుడే వాళ్ళల్లో జెన్యూన్ లీడర్షిప్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఏదో మాట వరుసకి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేసి లీడర్షిప్ అని దానికి ఒక పేరు పెట్టేస్తే అవ్వదు. ఓకేనా? రియల్ టైం ప్రాబ్లమ్స్ ఇచ్చి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా మాత్రమే లీడర్షిప్ని మనం డెవలప్ చేయగలం. యూత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కొలాబరేటివ్ ఎక్స్పీరియన్సెస్, టీమ్ వర్క్, నెట్వర్కింగ్ విత్ దేర్ పీర్స్ అండ్ విత్ అడల్ట్స్. ఎలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి యూత్ని అంటే కొలాబరేటివ్ ఎక్స్పీరియన్సెస్. కొలాబరేటివ్ అంటే అందరితో కలిసికట్టుగా కొలాబరేటివ్గా పని చేయాలి. అలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఇవ్వాలి పిల్లలకి. అట్ ద సేమ్ టైం టీమ్ వర్క్, ఒక టీంతో కలిసి ఎలా పని చేయాలి, అలాగే టీంని సమర్థవంతంగా ఎలా నడిపించాలి. నేను లీడర్ని, నేను చెప్పినట్టే వినాలి అని అథారిటేటివ్గా ఉండకూడదు. టీం వర్క్ అంటే ఏంటి? నేను కూడా ఒక టీం మెంబర్నే అన్న పాయింట్, అన్న ఉద్దేశం ఆ లీడర్కి ఉండాలి. అట్ ది సేమ్ టైం టీం మొత్తాన్ని నడిపించగలగాలి. ఓకే, నెట్వర్కింగ్ విత్ దేర్ పీర్స్ అండ్ విత్ అడల్ట్స్. నెట్వర్కింగ్ అంటే ఒక నెట్వర్క్ ఫామ్ చేయడం అంటే ఏంటి? ఒక గ్రూప్ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. కానీ ఇప్పుడు నాకు పెద్ద నెట్వర్క్ ఉంది బయట అని చెప్తాం అంటే ఏంటి? మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి వాల్యూ ఇచ్చేవాళ్ళు, మనకు కావాల్సిన పని చేసి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటే నాకు బయట నెట్వర్క్ ఉంది అని చెప్పుకుంటాం కదా. అలాంటి ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోగలిగే ఎబిలిటీ లీడర్కి ఉండాలి. ఓకేనా? అంటే ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం కానీ, సోషల్ డెవలప్మెంట్ కోసం కానీ మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. ఇంటరాక్ట్ అయ్యి ఒక టీమ్ని, ఒక నెట్వర్క్ని ఫామ్ చేసుకోగలగాలి. రిలేషన్షిప్స్ విత్ మెంటర్స్, పాజిటివ్ రోల్ మోడల్స్ అండ్ కేరింగ్ అడల్ట్స్ ఆర్ అవైలబుల్ టు యూత్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మెంటర్స్ ఉండాలి, అలాగే మనకి పాజిటివ్ రోల్ మోడల్స్ ఉండాలి. అంటే మనని ఇన్స్పైర్ చేసే రోల్ మోడల్స్ ఉండాలి. అలాగే యూత్ పట్ల కేరింగ్గా ఉండే అడల్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వీళ్ళందరూ ఉన్నప్పుడు మాత్రమే మనం పిల్లల్లో లీడర్షిప్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. యూత్ ఆర్ మేడ్ అవేర్ ఆఫ్ గెయిన్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెర్న్ టాలరెన్స్ టువర్డ్స్ అదర్ పీపుల్స్ కల్చర్స్ అండ్ అదర్ సొసైటీస్. పిల్లల్లో మనం అవగాహన పెంచాలి. వేటి గురించి అంటే ఇతరులని అర్థం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనే విషయం మీద. గెయిన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మనం ఏదైనా ఒక నాలెడ్జ్ని లేదా ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ చదువుతున్నాము, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? మనం ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి ఫ్యూచర్లో క్లాస్ రూమ్ని మనం మేనేజ్ చేయాలి, లీడ్ చేయాలి. ఓకేనా? టీచ్ చేయాలి, పిల్లలకి నాలెడ్జ్ని షేర్ చేయాలి. కాబట్టి దానికి మనకి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని నేర్చుకుంటున్నాం మనం. ఓకే, ఇక్కడ ఏంటి గెయిన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మనం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? వీ కెన్ లీడ్ ఏ క్లాస్ రూమ్ ఎఫెక్టివ్లీ. ఓకే, ఇలాగా మనం నేర్చుకునే ప్రతి స్కిల్ యొక్క ఉపయోగం ఏంటి అనేది కంప్లీట్గా తెలిసి ఉండాలి. అలాగే వీ హ్యావ్ టు బి టాలరెంట్ టువర్డ్స్ అదర్ పీపుల్స్ కల్చర్స్ అండ్ అదర్ సొసైటీస్. కల్చరల్ టాలరెన్స్ అని
మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాం. అంటే వేరే వాళ్ళ కల్చర్ పట్ల మనం టాలరెంట్గా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంపతీతో ఉండాలి. అంటే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్ని కల్చర్స్ ఒకటే, అన్ని కల్చర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి టాలరెన్స్ని పిల్లల్లో ఇంకల్కేట్ చేయాలన్నమాట. స్టూడెంట్స్ని కమ్యూనిటీ సర్వీస్లో ఎంగేజ్ చేయాలి, అలాగే అడ్వొకసీ ప్రాజెక్ట్స్లో ఎంగేజ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ. అడ్వొకసీ మీనింగ్ ఏంటంటే సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అనమాట. అంటే మనం సొసైటీ వాళ్ళ సపోర్ట్ తీసుకుని, కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ, అంటే సోషల్ సర్వీస్, నథింగ్ బట్ కమ్యూనిటీ సర్వీస్ అంటే నథింగ్ బట్ సోషల్ సర్వీస్. అలాగే అడ్వొకసీ ప్రాజెక్ట్స్ అంటే ఇతరుల హెల్ప్ తీసుకుని మనం ఒక టీం ఫామ్ చేసి మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం. అలాగే సొసైటీలో మెంబర్స్ కూడా వాటిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి టిప్స్ని మనం స్టూడెంట్స్కి నేర్పించాలి. ఇన్ఫార్మింగ్ యూత్ అండ్ అడల్ట్ పార్ట్నర్షిప్స్ ఫర్ ద ప్రాజెక్ట్. యూత్కి ఏమి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ పార్ట్నర్షిప్ ఎంత, అలాగే మిగతా వాళ్ళ పార్ట్నర్షిప్ ఎంత అనే విషయాన్ని యూత్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒక డిస్కషన్ని ఫెసిలిటేట్ చేయాలి. దాంట్లో మనం ఏం డిస్కస్ చేయాలంటే అడల్ట్ రోల్స్ ఏంటి, యూత్ రోల్స్ ఏంటి, అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇండివిజువల్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అలాగే ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది క్లియర్గా ఆ టీమ్ మెంబర్స్కి, ఆ యూత్కి, దాంట్లో ఉన్న అడల్ట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఒక టీం ఫామ్ చేసాం సోషల్ సర్వీస్కి, ఓకేనా. దాంట్లో ఏంటంటే యూత్ ఉన్నారు, అంటే పిల్లలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు ఉన్నారు, అలాగే అడల్ట్స్ ఉన్నారు, 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, అలాగే 13 to 70 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మనం ఇండివిజువల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది కూడా తెలియాలి వాళ్ళకి. అలాగే ఫైనల్ రిజల్ట్ ఏంటి అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పాలి. సే దట్ పార్టిసిపేటింగ్ అడల్ట్స్ డెమాన్స్ట్రేట్ ఎంతూజియాజం ఫర్ ద టాస్క్. గ్రూప్లో ఉన్న అడల్ట్స్ ఏం చేయాలి అంటే ఎంతూజియాజంని, వాళ్ళ క్యూరియాసిటీని యూత్కి అర్థమయ్యేలాగా చేయాలి. ఇప్పుడు మనం పిల్లలు ఏం చేస్తారు, ఎక్కువగా పెద్దవాళ్ళని చూసి వాళ్ళని అనుకరిస్తారు. గ్రూప్లో ఉన్న అడల్ట్స్ బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళని చూసి యూత్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తారు. ఓకేనా. Select a project in which responsibilities of youth are developmentally appropriate and challenging. పిల్లలకి మనం ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అంటే వాళ్ళ డెవలప్మెంట్కి, వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్కి అప్రోప్రియేట్గా ఉండే ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ మైండ్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఛాలెంజింగ్గా అనిపించేవి, అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగే ప్రాజెక్ట్స్ ఇవ్వాలి అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం కానీ, లేదా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయించడం కానీ, ఇలాంటి ఛాలెంజెస్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకన్నా తక్కువ క్లాస్ పిల్లలకి వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకే, అలాంటి సోషల్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్కి అప్రోప్రియేట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు వెళ్ళి సొసైటీలో కరప్షన్ని నిర్మూలించండి అంటే వాళ్ళు చేయలేరు. ఓకేనా. అలాంటివి కాకుండా వాళ్ళ ఏజ్కి తగ్గ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. పాజిటివ్ ఫీడ్బ్యాక్, గైడెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ విల్ ఫాస్టర్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. వాళ్ళు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాక, వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఉండాలి. అలాగే గైడ్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా వాళ్ళని గైడ్ చేయాలి. పేరెంట్స్ కానీ అడల్ట్స్ కానీ గైడెన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్. ఓకే. ఇంకేం చేయాలంట, కన్సిడర్ ద నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద యూత్. యూత్కి అవసరాలు ఏంటి, వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఓకే. వాళ్ళ సొసైటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. గివ్ యూత్ రియల్ రెస్పాన్సిబిలిటీస్. ఏదో మాటకి ఇచ్చాము రెస్పాన్సిబిలిటీ అలా కాకుండా జెన్యూన్గా లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే వాళ్ళకి రియల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ స్లైడ్స్లో, అలాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. షో యువర్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ ద యూత్ అండ్ దేర్ ఎబిలిటీస్. వాళ్ళ ఎబిలిటీస్ మీద మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, ఫస్ట్ వాళ్ళని నమ్మాలి. బోత్ యూత్ అండ్ అడల్ట్స్ నీడ్ టు బి ఓపెన్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. క్రిటిసిజంని పాజిటివ్గా తీసుకునే విధంగా వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు కుంగిపోకుండా, అక్కడితో వర్క్ ఆపేయకుండా మన దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని, మనలో డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలుసుకొని డెవలప్ చేసుకునే విధంగా ఉండాలి క్రిటిసిజం అనేది. ఓకే. అడల్ట్స్ నీడ్ టు సాలిసిట్ అండ్ బీ రిసెప్టివ్ టు సజెషన్స్ ఫ్రమ్ యూత్. సాలిసిట్ మీనింగ్ ఏంటంటే అడిగి తెలుసుకోవడం.
అంటే వాళ్ళని అడగడం, మన దగ్గరకు పిలిచి మీ ఐడియాస్ ఏంటి, మీ ఒపీనియన్స్ ఏంటి అని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం అనమాట. అలాగే రిసెప్టివ్ అంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని, ఐడియాస్ని తీసుకోవడానికి రెడీగా ఉండడం. ఓకేనా. we must be in a situation to accept the suggestions from the youth. మనకన్నా చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళు చెప్పే ఐడియాస్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే. అండ్ ఆల్సో మేక్ ది ప్రాసెస్ యాజ్ ఏ ఫన్. చాలా సీరియస్గా ఫార్మల్గా కాకుండా కొంచెం ఫన్ టైప్ యాక్టివిటీస్ కూడా ఉండాలన్నమాట. ఓకే. ఇన్ఫార్మాలిటీ, హ్యూమర్. కెమెరాడరీ అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం. అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి పిల్లలతో, యూత్తో. టీంలో ఉన్న అడల్ట్స్ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలన్నమాట. యూత్ అండ్ అడల్ట్, ఆ టీంలో ఉన్న యూత్ అండ్ అడల్ట్ ఇన్ఫార్మల్గా అయినా లేదా హ్యూమరస్గా అంటే మేకింగ్ ఫన్ అనమాట. అలాగే కెమెరాడీర్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం. ఇలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ మనం అనుకున్న పనిని సాధించగలగాలి. 5 qualities the teens can practice to enhance their leadership. ఇప్పటి వరకు మనం పిల్లలకి ఇవ్వాల్సిన గైడెన్స్ గురించి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లీడర్ అవ్వాలి అంటే పిల్లలు, అంటే టీనేజ్లో ఉన్న పిల్లలు ఎలాంటి క్వాలిటీస్ని ప్రాక్టీస్ చేయాలి, అంటే వాళ్ళు ఎలా ఆలోచించాలి అనేది చెప్తున్నాడు. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రోయాక్టివ్గా ఉండడం. అంటే అందరికన్నా ముందు ఉండి ఇనిషియేషన్ తీసుకోవడం అనమాట. ఓకేనా. యాక్షన్ తీసుకోవడం. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడమే కాదు, ప్లాన్ చేసి సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుని ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. యాక్షన్ తీసుకోవడం అనేది ఒక హ్యాబిట్గా మార్చుకోవాలన్నమాట. ఓకేనా. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ప్రాబ్లంకి కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలి, టైమ్లీ యాక్షన్. ఓకేనా. ఏ టైంలో యాక్ట్ చేయాలో ఆ టైంలో యాక్ట్ చేయాలి. అది ఫస్ట్ హ్యాబిట్, ఫస్ట్ క్వాలిటీ ఒక లీడర్ ప్రాక్టీస్ చేయాల్సింది. అలాగే పాజిటివ్ థింకర్. పేరులోనే ఉంది కదా, ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్లో. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒకవేళ టీంలో ఎవరైనా పెసిమిస్టులు ఉన్నారనుకోండి, అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని మనం ఆప్టిమిస్ట్గా మార్చడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి మనకి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. హ్యావ్ ఏ విజన్. విజన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోస్లో? ఫ్యూచర్ ప్లాన్ అనమాట. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలి అన్న విజన్ ఉండాలి. మనం ఎక్కడికి లీడ్ చేయాలి మన టీంని, మనం అనుకున్న సాధించాలంటే మన టీంని ఎలా లీడ్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేం కావాలి అనేది ముందే తెలిసి ఉండాలి లీడర్కి. మోటివేట్ అదర్స్ టు సీ ద బిగ్ పిక్చర్. లీడర్ షుడ్ బి ఆల్వేస్ ఏ మోటివేటర్ అండ్ ఇన్స్పిరేషన్ టు హిస్ ఆర్ హర్ టీమ్ మెంబర్స్. లీడర్ని చూసిన వెంటనే టీమ్ మెంబర్స్ అందరూ మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఎలాంటి ఇన్స్పిరేషన్? మన ఫ్యూచర్ ఏంటి, మనం ఫ్యూచర్లో సాధించబోయే విజయం ఎలాంటిది, దానివల్ల మనకి యూజ్ ఏంటి అనేది టీమ్ మెంబర్స్కి కళ్ళకు కట్టినట్టు చూపించాలి లీడర్. ఓకే. అప్పుడే వాళ్ళు మోటివేట్ అవ్వగలరు. అలాగే లీడర్ షుడ్ బి ఏ టీమ్ వర్కర్. ఇందాక చెప్పుకున్నాం కదా, నేను లీడర్ని అని అథారిటేటివ్గా డామినేటింగ్గా కాకుండా టీంలో కలిసిపోయి వర్క్ చేయాలి. టీం మెంబర్స్తో కలిసి తను కూడా టీంలో ఒకడిని అన్న ఉద్దేశంతో పనిచేయాలి. ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంపతితో ఉండాలి. ఓకే. అలాగే టైమ్లీ యాక్షన్స్ తీసుకోవాలి. ఇవన్నీ టీమ్ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఇవన్నీ ప్రాక్టీస్ ద్వారానే అలవర్చుకోవచ్చు మనం. ఓకేనా. ఇది డెవలపింగ్ లీడర్షిప్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.